ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ లాంగ్ వీడియో చేసేస్తున్నానండి. సో కొద్దిగా లేట్ అయిపోయింది కదా, బాగా గ్యాప్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో చూసేసండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నువ్వు ఇప్పుడు వస్తున్నావా, నువ్వు ఇప్పుడు వస్తున్నావా, ఆర్ యూ కమింగ్ నవ్ అంటాం. ఆర్ యూ కమింగ్ నవ్, ఇప్పుడు వస్తున్నావా అని అనమాట. ఆర్ యూ కమింగ్ నవ్, లేదు నేను ఇప్పుడు రావడం లేదు, లేదు లేదు నేను ఇప్పుడు రావడం లేదు అని చెప్పే సందర్భంలో నో ఐఎమ్ నాట్ కమింగ్ నవ్ అంటాం. నో ఐఎమ్ నాట్ కమింగ్ నవ్, లేదు నేను ఇప్పుడు రావడం లేదు, ఐఎమ్ నాట్ కమింగ్ నవ్. నువ్వు ఎందుకు రావడం లేదు, నువ్వు ఎందుకు రావడం లేదు అంటే వై ఆర్ యూ నాట్ కమింగ్ అంటాం. ఎందుకు రావడం లేదు, వై ఆర్ యూ నాట్ కమింగ్, వై ఆర్ యూ నాట్ కమింగ్. అండ్ నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడికి ఎందుకు రాలేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు రాలేదు. వై డిడ్ంట్ యూ కమ్ హియర్, వై డిడ్ంట్ యూ కమ్ హియర్, ఇక్కడికి ఎందుకు రాలేదు, డిడ్ంట్ యూ కమ్ హియర్. నాకు వేరే పని ఉంది, నాకు వేరే పని ఉంది. ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్, ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్, నాకు వేరే పని ఉంది, ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్. ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పకు, ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పకు. డోంట్ ఆల్వేస్ గివ్ ఏ రీజన్, డోంట్ ఆల్వేస్ గివ్ ఏ రీజన్, ఎప్పుడు కారణం చెప్పకు అని. నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు, నాకెందుకు ఇవన్నీ చెప్తున్నారు. వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్, వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్, నాకెందుకు ఇవన్నీ చెప్తున్నారు అని. నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు, నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీ వన్ ఆర్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీ వన్, ఎవరితోనూ మాట్లాడాలని లేదు. నువ్వు నా కోసం ఏం తెచ్చావు, నువ్వు నా కోసం ఏమి తెచ్చావు. వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ అంటాం. వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ, నువ్వు నా కోసం ఏం తెచ్చావు, వాట్ హ్యావ్ యూ బ్రాట్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అతనికి ఏమీ తెలియదు, అతనికి ఏమీ తెలియదు. హీ డజంట్ నో ఎనీథింగ్ అంటాం. హీ డజంట్ నో ఎనీథింగ్, అతనికి ఏమీ తెలియదు, హీ డజంట్ నో ఎనీథింగ్. నేను చెప్పినట్టు చేస్తావా, నేను చెప్పినట్టుగా చేస్తావా. విల్ యూ డూ వాట్ ఐ సే, విల్ యూ డూ వాట్ ఐ సే, నేను చెప్పినట్లుగా చేస్తావా అనేసి అనమాట. ఇంకా ఏమైనా చేయాలా, ఇంకా ఏమైనా చేయాలా. ఎనీథింగ్ ఎల్స్ టు డూ, ఎనీథింగ్ ఎల్స్ టు డూ, ఇంకా ఏమైనా చేయాలా అనేసి అనమాట. నేను నా తప్పు తెలుసుకున్నాను, నేను నా తప్పుని తెలుసుకున్నాను అన్నప్పుడు ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్ అంటాం. ఐ హ్యావ్ రియలైజ్డ్ మై మిస్టేక్, నేను నా తప్పును తెలుసుకున్నాను అనేసి అనమాట. నేను నీ సమస్యను పరిష్కరించలేను, నేను నీ సమస్యను పరిష్కరించలేను అన్నప్పుడు ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం అంటాం. ఐ కాంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం, నేను ఈ సమస్యను పరిష్కరించలేను అనేసి అనమాట. ఎందుకు నీకు అతనంటే అంత భయం, ఎందుకు నీకు అతన్ అంటే అంత భయం. వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ అంటాం. వై ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్, అఫ్రైడ్ అంటే భయం కదా. ఎస్. మాటలు జాగ్రత్తగా మాట్లాడు, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. స్పీక్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ అంటాం. స్పీక్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ అంటే మాటలు జాగ్రత్తగా మాట్లాడు అనేసి అనమాట. ఇష్టం వచ్చినట్లుగా నాతో మాట్లాడకు, ఇష్టం వచ్చినట్లుగా నాతో మాట్లాడకు. డోంట్ టాక్ టు మీ లైక్ యూ వాంట్, డోంట్ టాక్ టు మీ లైక్ యూ వాంట్, నీకు ఇష్టం వచ్చినట్లుగా మాతో మాట్లాడొద్దు అని. నీకు నా పేరు ఎలా తెలుసు, నీకు నా పేరు ఎలా తెలుసు. హౌ డు యు నో మై నేమ్, హౌ డు యు నో మై నేమ్ అంటాం. నా పేరు నీకు ఎలా తెలుసు అనేసి. నీ వాచ్ ఎక్కడ పెట్టావు, నీ వాచ్ ఎక్కడ పెట్టావు. వేర్ డిడ్ యూ పుట్ యువర్ వాచ్, నీ ఫోన్ ఇక్కడ పెట్టావు. వేర్ డిడ్ యూ పుట్ యువర్ మొబైల్, ఇలా చెప్పొచ్చు అనమాట. వేర్ డిడ్ యూ పుట్ యువర్ అనేసి ఏ థింగ్ ఆ థింగ్ చెప్పాలన్నమాట. దుప్పటి కప్పుకొని పడుకో, దుప్పటి కప్పుకొని పడుకో. కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ బ్లాంకెట్ అండ్ స్లీప్, కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ బ్లాంకెట్
అండ్ స్లీప్. దుప్పటి కప్పుకొని పడుకో అని చెప్తుంటాం అనమాట. అతను చెప్పినట్లుగా చెయ్యి. అతను చెప్పినట్లుగా చెయ్యి. డూ యాజ్ హీ టెల్స్ యూ. డూ యాజ్ హీ టెల్స్ యూ. అతను చెప్పినట్లుగా చెయ్యని. నీకు సమయం ఉన్నప్పుడు చెయ్యి. నీకు సమయం ఉన్నప్పుడు చెయ్యి. డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైం అంటాం. డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైం. నీకు సమయం ఉన్నప్పుడే చేయి అని మీనింగ్ అనమాట. వెన్ యూ హ్యావ్ టైం. నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు. నీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వు. గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. నీ దగ్గర ఏముంటే అది ఇవ్వు. గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. నువ్వు నాతో ఎందుకు రావు. నువ్వు నాతో ఎందుకు రావు అన్నప్పుడు మనం దీన్ని వై డోంట్ యూ కమ్ విత్ మీ అంటాం. వై డోంట్ యూ కమ్ విత్ మీ. నువ్వు నాతో ఎందుకు రావు. వై డోంట్ యూ కమ్ విత్ మీ. నేను వద్దని చెప్పినా నువ్వెందుకు కొత్త ఫోన్ కొన్నావు. నేను వద్దని చెప్పినా కూడా నువ్వెందుకు కొత్త ఫోన్ కొన్నావు అన్నప్పుడు దీన్ని ఎలా చెప్తామంటే డిస్పైట్ మై రిఫ్యూజల్ వై డిడ్ యూ బై ఏ న్యూ మొబైల్. నేను వద్దని చెప్పినా కూడా అని చెప్పే సందర్భంలో డిస్పైట్ మై రిఫ్యూజల్ అంటూ ఉంటాం. వై డిడ్ యూ బై ఏ న్యూ మొబైల్, న్యూ ఫోన్. ఎందుకు కొన్నావు అని. మీ నాన్నగారు వద్దని చెప్పినా కూడా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు. ఏదో ఒకటి మీ నాన్న వద్దని చెప్పారు కదా, బట్ నువ్వెందుకు అలా చేస్తున్నావు అని మనం ఎప్పుడైనా ఇంట్లో కిడ్స్తో అంటూ ఉంటాం కదా. ఆ సందర్భంలో డిస్పైట్ యువర్ ఫాదర్స్ రిఫ్యూజల్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్. వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు. డిస్పైట్ యువర్ ఫాదర్స్ రిఫ్యూజల్. మీ నాన్న వద్దని చెప్పినా కూడా అని మీనింగ్ అనమాట. నీకు ఉద్యోగం దొరకద్దు. యూ కాంట్ గెట్ ఏ జాబ్ అంటాం. యూ కాంట్ ఫైండ్ జాబ్ అన్నప్పుడు దొరకడం అనేసి గెట్ అనే వర్డ్ వాడాలి. యూ కాంట్ గెట్ ఏ జాబ్ అంటే నీకు ఉద్యోగం దొరకదు అనేసి. టుడే క్లాస్ అసెట్ అండి. నెక్స్ట్ క్లాస్ మరిన్ని వాక్యాలతో చూద్దాం. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.